హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో డిఎస్సిసిఎల్ కోసం మనము కస్టమర్ రిలేషన్షిప్ క్లాసెస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మనము లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు చూసామంటే ఈ పాయింట్ వరకు చూసాం కదా. సో ఇట్ హెల్ప్స్ ఇన్ కంపెనీ టు డెవలప్ కస్టమర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ అని. సో దీని తర్వాత మనము నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఏంటి, సి అనేది ఒకటి మిగిలింది. సో సి అంటే కస్టమైజేషన్. సో దీంతో మనము ఇప్పుడు ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ప్రీవియస్ క్లాసెస్ అండ్ అలాగే నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించిన క్లాసెస్ మీరు కనుక చూడనట్లయితే సో అవి చూసిన తర్వాత ఈ క్లాసెస్ చూడండి, ఎందుకంటే అప్పుడు మీకు చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇంకా మనము స్టార్ట్ చేసినట్లయితే చూడండి, కస్టమైజేషన్ ఒకటి మిగిలింది. యాక్చువల్గా ఇది కూడా లాస్ట్ క్లాస్లో చెప్పు ఉండాల్సింది. సో కాకపోతే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో చూద్దాం ఇప్పుడు. సో కస్టమైజ్ అంటే ఏంటంటే చూడండి, వీల్ కస్టమర్ యొక్క నీడ్స్. సో వీల్ కస్టమర్ అంటే ఎవరని చెప్పాను, పెద్ద కస్టమర్స్. పెద్ద కస్టమర్స్ అంటే మనకు ఎవరైతే మన దగ్గర రెగ్యులర్గా తీసుకుంటారో ప్రోడక్ట్స్, అలాగే ఎక్కువ వాల్యూతో తీసుకుంటారో వాళ్ళు మనకి ఏమవుతారో ఆటోమేటిక్గా వీల్ కస్టమర్స్ అవుతారు. సో వాళ్ళకి సంబంధించిన నీడ్స్ అంటే వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది మనము ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అల్టిమేట్గా రెవెన్యూ అనేది వచ్చేది వీల్ కస్టమర్స్ నుంచి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం. సో కాబట్టి వాళ్ళు ఏదైనా ఫీడ్బ్యాక్ కనుక ఇచ్చినట్లయితే వాటిని వాళ్ళ యొక్క ఏదైనా మోడిఫికేషన్ చెప్పినట్లయితే, ఏదైనా కస్టమైజేషన్ చెప్పినట్లయితే వాటిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మనము వాటికి అనుగుణంగా మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, మనకు అల్టిమేట్గా కంపెనీకి ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇదనమాట. చూడండి ఇప్పుడు ఫర్ టార్గెటింగ్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ అంటే ఫస్ట్ మనము వేల్ కస్టమర్ గురించి చూసాం కదా. దీని తర్వాత మనకు రావాల్సిన నెక్స్ట్ థాట్ ఏంటంటే ఫర్ టార్గెటింగ్ ఎవ్రీ కేటగిరీ అంటే ఇప్పుడు వేల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకు మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఉంటారు కదా. సో ఈ మిడిల్ క్లాస్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో 5000 ఫోన్ అని, స్మార్ట్ ఫోన్ అని. సో ఇలాగ మనకు మిడిల్ క్లాస్ అంటే మనకు జనరల్గా 6000 టు మనకు 8000 కంటే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా మనకు కాస్ట్ పెట్టకుండా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తుంటారు. సో వాళ్ళకు అనుగుణంగా మనము ఎలాంటి ప్రోడక్ట్ని డిజైన్ చేయాలి, ఎలా కస్టమైజ్ చేయాలి అనేది ఈ పాయింట్ అనమాట. ఓకేనా. సో వాటికి అలా తెలుసుకోవాలంటే ఏమని చెప్పాను, ఇంటరాక్షన్స్ అనేది చేయాలి. సో ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్ అది. సో తర్వాత మనం డిస్కస్ చేయబోయే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే సిఆర్ఎంలో QCI మోడల్. సో ఈ QCI మోడల్ పైన మనకు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో కాబట్టి చూడండి, ఈ QCI మోడల్ అంటే ఏంటి, క్వాలిటీ కాంపిటీటివ్ ఇండెక్స్. ఓకేనా. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ అనేది చూద్దాము. సో మనకు ఇది QCI మోడల్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇది QCI మోడల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి చూడండి, మనకు దీనిలో డిఫరెంట్ మనకు స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని, తర్వాత మనకు అనాలిసిస్ అండ్ ప్లానింగ్ అని, సో కస్టమర్ ప్రిపోజిషన్ అని, తర్వాత దీన్ని మెజర్మెంట్. సో ఈ మధ్యలో చాలా ఇంపార్టెంట్ కస్టమర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ. సో దీని తర్వాత పీపుల్ అండ్ ఆర్గనైజేషన్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా. సో దీన్ని మనము డివైడ్ చేసినట్లయితే ఈ ఫస్ట్ వన్ అనేది ఒక పార్ట్ అనుకున్నట్లయితే, ఈ సెకండ్ వన్ అనే మధ్యలో ఒక పార్ట్ అయితే, ఈ థర్డ్ వన్ అనేది ఇంకొక పార్ట్. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనము చూస్తున్నాము QCI మోడల్. ఈ QCI మోడల్ అనేది మనకు 2002లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే స్టార్కే అండ్ వుడ్కుక్. ఈ ఇద్దరు పర్సన్స్ కూడా మనకు ఈ QCI మోడల్ని మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. QCI అంటే ఏంటి, క్వాలిటీ కాంపిటీటివ్ ఇండెక్స్. క్వాలిటీ ఉండాలి, కాంపిటీటివ్ పరంగా ఉండాలి, ఇండెక్స్ అంటే దానికి సంబంధించిన ఇండెక్స్. ఓకేనా. సో ప్రతిదీ కూడా మీరు ఎప్పుడైతే చాలా సింపుల్గా ఆలోచించాలి. ఓకేనా. మరీ టూ కాంప్లికేటెడ్గా కూడా ఆలోచించకూడదు. ఓకేనా. ఎప్పుడైనా ఒక ఆక్రోనిమ్ వచ్చిందంటే దాన్ని ఒక సింపుల్గా మనం అర్థం చేసుకుంటే అది మనకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా. చాలా ఎక్కువగా కూడా ఆలోచించొద్దు. చూడండి, ఈ QCI అంటే ఏముంటుంది, ఇట్ ఈజ్ ఏ కస్టమర్ మేనేజ్మెంట్ మోడల్. అంటే కస్టమర్స్ మనము ఎలా మేనేజ్ చేయాలి, స్టార్టింగ్ ఫ్రమ్ మనము వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర పర్చేస్ చేస్తారో, తర్వాత సర్వీస్ అంటే మనకు కొన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, సో ఇలా ప్రతి దాన్ని కూడా మనము కస్టమర్తో మేనేజ్మెంట్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో అదే ఈ QCI మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ మోడల్ ఈజ్ ఏంటంటే కస్టమర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ. అంటే కస్టమర్తో మనము మేనేజ్మెంట్ అనేది చేస్తున్నాం అనేది ఈ QCI మోడల్ చెప్తుంది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకి ఏముంది ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంది, ఇక్కడ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో దాని గురించి మనము చూద్దాం ఇప్పుడు.
చూడండి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఎలా వస్తుందంటే బై ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకు డయాగ్రామ్లో ఎలా ఉంది? సో మనకు డయాగ్రామ్లో ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ని మనము ఫస్ట్ గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక కంపెనీకి కస్టమర్స్ ఎలా వస్తారు? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల వస్తారు. సో చూడండి ఎలా అంటే బై అంబాసిడర్స్. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి, ఏది తీసుకుందాం? సో మనకు రీసెంట్గా మనం చూసినట్లయితే మనకు ఫోన్పే కావచ్చు, లేదంటే ఫోన్పేకి అమీర్ ఖాన్ ఉన్నారు కదా. సో లేదంటే ఏసర్ ఇండియా ఉంది కదా, ఏసర్. సో ఏసర్ ల్యాప్టాప్స్కి ఎవరున్నారు? సోను సూద్ గారు ఉన్నారు. సో ఇలా మనకు అంబాసిడర్స్ ఉన్నారు కదా. సో అంబాసిడర్స్ వల్ల ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్ అనేది చాలా ఎక్కువగా, అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జనాలపైన. ఓకేనా? సో ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ సోను సూద్ ఇప్పుడు మనకు ఏసర్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏసర్ యొక్క మనకు ఏమవుతుందంటే సేల్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంటాయి. సో కాబట్టి మనకి ఏమవుతుంది? అది అక్కడ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఓకేనా? సో లేదంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా, మీరు రోడ్ సైడ్ మీరు చూసినట్లయితే మీకు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. సో మహేంద్ర సింగ్ ధోని సంబంధించిన హోర్డింగ్స్ కావచ్చు, సో విరాట్ కోహ్లీకి సంబంధించి బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. సో ఇలా మనకు డిఫరెంట్ హోర్డింగ్స్ చూడడం వల్ల, లేకపోతే టీవీలో చూడడం వల్ల, ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్గా మనం తీసుకోవచ్చు బై అదర్స్ పర్సన్స్ లైక్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరైనా ఫ్రెండ్స్ కనుక మనం చెప్పినట్లయితే మనకు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అవుతుంది ఇక్కడ, రిఫరింగ్ అన్నట్టు. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటే. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ వైస్ వర్సా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ యొక్క మనకు ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ని అనుకుంటాడు, కాకపోతే తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే అదే ప్రోడక్ట్కి సంబంధించి మనకు వేరే ప్రోడక్ట్కి సంబంధించి ఏమవుతుందంటే అదే ఫీల్డ్లో ఉన్న ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది కదా. సో సోను సూద్ గారు ఉన్నారనుకోండి. సో సోను సూద్ కాకుండా ఇంకొక వేరే సెలబ్రిటీ మనకు వేరే ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తే ఏమవుతుంది? కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు చేంజ్ అవుతుంది ఇక్కడ, అంటే ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? అదనమాట. అంటే మనకు ఇక్కడ మనం అల్టిమేట్గా ఏమర్థం చేసుకోవాలంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు మెయిన్గా వచ్చేది దేనివల్ల? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల. ఆ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? అంబాసిడర్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. సో ఇలాంటి అన్నిటి వల్ల అని అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇన్ టుడేస్ వరల్డ్ వన్ హూ సీస్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ టాక్ విత్ అదర్స్. సో ఫ్రెండ్స్, అదే అల్టిమేట్గా అదే నేను చెప్పబోయేది ఏంటంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒకరితో మాట్లాడుకొని, సో ఇలా ఉంది ఇప్పుడు, సో ఈ సో అండ్ సో ప్రోడక్ట్ని ఈ పర్సన్ మనకు ప్రమోట్ చేస్తున్నారు, సో కాబట్టి మనం అది తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఏమవుతుందంటే మైండ్లో ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? మైండ్లో ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు బోట్కి సంబంధించిన స్పీకర్స్ ఉన్నాయనుకోండి, ఈ బోట్కి సంబంధించిన స్పీకర్స్ అనేది ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? సో కియారా అద్వానీ ప్రమోట్ చేస్తుంది. సో కాబట్టి మనము అది చూసి మనము ఏం చేస్తాము? సో మనము నెక్స్ట్ టైము JBL తీసుకునే ప్లేస్లో బోట్ తీసుకుంటాం కావచ్చు. సో ఇలాగనమాట. సో ఇలాగేమవుతుంది? ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక రకంగా మనకు మైండ్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఒక పర్సన్స్ మైండ్లో. అది దెన్ యూ గెట్ టు నో అబౌట్ ఇట్ అండ్ బై ఇట్. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ బోట్ గురించి మీరు మొత్తం రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి ఏం చేస్తారు? లాస్ట్గా దాన్ని బై చేస్తారు. సో ఇది మనకు ఏమవుతుంది? కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనమాట టోటల్గా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కస్టమర్ ప్రపోజిషన్ చూడండి. ఇక్కడ ఏముంది మనకు? నెక్స్ట్ కస్టమర్ ప్రపోజిషన్. ఇక్కడ ఇది కస్టమర్ ప్రపోజిషన్. ఓకేనా? చూద్దాం ఇప్పుడు కస్టమర్ ప్రపోజిషన్ అంటే ఏంటి. ద కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ దట్ ఏ కంపెనీ ఆఫర్స్ టు ఏ కస్టమర్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్, సర్వీస్, స్పెషల్ ప్రైజ్ ఆఫర్స్ ఎక్సెట్రా. అంటే కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ అంటే ఏదైతే ఒక కంపెనీ ఒక పర్సన్కి ఒక ప్రోడక్ట్ అనేది ఇస్తుందో దానితో పాటు మనకు సర్వీసెస్ కావచ్చు, స్పెషల్ ప్రైజెస్ కావచ్చు, డిస్కౌంట్స్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు, సో ఇలా ఎక్సెట్రా ఇలాంటి అన్నిటిని కూడా మనకు కాంబినేషన్లో ఏమంటామంటే కస్టమర్ ప్రపోజిషన్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి CVP. సో CVP అంటే ఏంటి? మనకు ఇక్కడ
కస్టమర్ వాల్యూ ప్రపోజిషన్. సో ఇప్పుడు మనము కస్టమర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ చూద్దాం. సో కస్టమర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ అంటే నేను డయాగ్రామ్లో చెప్పాను కదా, ఈ మిడిల్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కస్టమర్ మేనేజ్మెంట్ యాక్టివిటీ పైనే మనకు టోటల్గా ఈ మోడల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మనము చూద్దాం. చూడండి, కస్టమర్ మేనేజ్మెంట్ యాక్టివిటీలో యాక్చువల్గా 8 మెయిన్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. 8 ఫ్యాక్టర్స్ అనొచ్చు, లేకపోతే 8 పార్ట్స్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే టార్గెటింగ్, తర్వాత కన్వర్షన్, తర్వాత వెల్కమింగ్ అండ్ గెట్ టు నో, తర్వాత డెలివరింగ్ బేసిస్, తర్వాత రిటెన్షన్ యాక్టివిటీ ఆర్ కాంపిటీటర్స్. నెక్స్ట్ వన్ వాల్యూ డెవలప్మెంట్, తర్వాత మేనేజింగ్ డిస్సాటిస్ఫాక్షన్, తర్వాత విన్ బ్యాక్. సో ఈ 8 ఫ్యాక్టర్స్ అనేవి లేదా 8 పార్ట్స్ అనేవి కూడా కస్టమర్ మేనేజ్మెంట్ యాక్టివిటీలో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుంటాయి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వన్ కస్టమర్ పెనిట్రేషన్. సో కస్టమర్ పెనిట్రేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నేను చెప్పే ప్రతి ఒక్క టర్మినాలజీ కూడా మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి దేన్ని కూడా చాలా ఈజీగా తీసుకోకండి. ఓకేనా? కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు చాలా జాగ్రత్తగా మీరు వింటూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, కస్టమర్ పెనిట్రేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మీకు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూడండి. కస్టమర్ పెనిట్రేషన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కస్టమర్స్ బై సైజ్ ఆఫ్ టార్గెట్ మార్కెట్. అంటే సపోజ్ ఒక మార్కెట్ ఉందనుకోండి, సో దానిలో మనకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. సో దీనిలో సపోజ్ మనకు ఓన్లీ 20% కస్టమర్స్ అనేది మన కంపెనీని అప్రోచ్ అయ్యారనుకోండి. సో 100లో 20% మాత్రమే మనని అప్రోచ్ అయ్యారు. సో అప్పుడు అది ఏమవుతుంది, మనకు నంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది 20 అవుతారు. టోటల్గా ఎంత ఉన్నారు? 100 ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనకు టోటల్గా మనకు 1/5 అంటే 20% అనేది మనకు అల్టిమేట్గా కస్టమర్ పెనిట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మెథడ్ దేనికోసం అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ కస్టమర్స్. అంటే మనకు మార్కెట్లో ఎంతైతే కస్టమర్స్ ఉన్నారో తెలుసుకోవడానికి వాడేదాన్ని కస్టమర్ పెనిట్రేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వాల్యూ చైన్ మోడల్. సో చూడండి, వాల్యూ చైన్ మోడల్ అంటే ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాల్యూ చైన్ మోడల్ అంటే ఏంటంటే ఇట్ వాస్ గివన్ బై ఎవరు ఇచ్చారు ఈ మోడల్ని? ఫ్రాన్సిస్ బటిల్. సో ఫ్రాన్సిస్ బటిల్ అనే పర్సన్ వాల్యూ చైన్ మోడల్ని ఇవ్వడం జరిగింది. ఏ ఇయర్లో ఇచ్చారంటే 2004 ఇయర్లో మనకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓన్లీ వాల్యూ చైన్ మోడల్ బై పోస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేకంగా ఓన్లీ మనకు వాల్యూ చైన్ మోడల్ని ఇచ్చి, అంటే ఇక్కడ ఫర్ సిఆర్ఎం ఇదేమో జస్ట్ ఓన్లీ వాల్యూ చైన్ మోడల్. దేనికోసం? ఇండస్ట్రీస్ కోసం. ఇది ఇచ్చింది మాత్రం పోర్టర్ అని గుర్తుపెట్టుకోండి. సిఆర్ఎం పర్పస్ ఇచ్చిన వాల్యూ చైన్ మోడల్ ఎవరు ఇచ్చారంటే ఫ్రాన్సిస్ బటిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెండు కూడా వేరేగా ఉన్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, స్ట్రాటజీ ఇన్ సిఆర్ఎం. సో సిఆర్ఎం అనేది కంప్లీట్గా ఒక స్ట్రాటజీ అని మనము అర్థం చేసుకోవాలి, అంతే కదా? కస్టమర్తో ఒక రిలేషన్షిప్ అనేది మనము జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోవాలంటే ఏముండాలి? స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ స్ట్రాటజీ కోసం ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనేది చూడండి. టు అక్వైర్, టు రిటైన్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ విచ్ కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. టు అక్వైర్ అంటే ఫస్ట్ మనము కస్టమర్స్ని మన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి అంటే డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ పరంగా కావచ్చు, లేదంటే మనం ఇందాక డిస్కస్ చేసిన అంబాసిడర్స్ పరంగా కావచ్చు. సో అలా ఏదో విధంగా మనము కస్టమర్స్ని మనము ఫస్ట్ అక్వైర్ చేసుకోవాలి. ఓకేనా? అక్వైర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? రిటైన్ అంటే వాళ్ళని మనతో పాటు మనతో జర్నీ చేసేలా, అంటే మనతో ట్రావెల్ చేసేలాగా, ఫ్యూచర్లో మనతో ఉండే విధంగా, అంటే మరిన్ని ప్రోడక్ట్స్ మన కంపెనీ నుంచి పర్చేస్ చేసే విధంగా మనము ఏం చేయాలి? రిటైన్ చేయాలి వాళ్ళని. ఓకేనా? అది సెకండ్ స్ట్రాటజీ. తర్వాత రిటైన్ చేసిన తర్వాత వాళ్ళ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోవడము, అంటే మళ్ళీ వాళ్ళు ఎలాంటి వాటిని కోరుకుంటున్నారు, సో వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ చాయిసెస్ ఏంటి, వాళ్ళు చాయిసెస్ని ఎలా చేంజ్ చేశారు, సో వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఎలా చేంజ్ అయ్యాయి డే టు డే అనే వాటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము. తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత డేటాబేస్ అంతా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ డిఫరెన్సియేషన్ అని మనం ఇందాక చెప్పాం కదా. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అనుకుంటా డిఫరెన్సియేషన్ గురించి. సో ఆ డిఫరెన్సియేషన్ చేసిన తర్వాత మనకు ఏ కస్టమర్ వేల్ కస్టమర్, ఏ కస్టమర్ మిడిల్ క్లాస్ కస్టమర్ అనేది వాటి గురించి మనము సెగ్రిగేషన్ చేసి విచ్ కస్టమర్ ఇది ఇంపార్టెంట్ అని తెలుసుకోవడము. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే అల్టిమేట్గా మనకు ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? స్ట్రాటజీస్ ఇన్ సిఆర్ఎం. అది ఫ్రమ్ దిస్ వీ నో స్ట్రాటజికలీ సిగ్నిఫికెంట్ కస్టమర్. అంటే దీనివల్ల ఇవన్నిటి వల్ల మనకి ఏమర్థమవుతుంది అల్టిమేట్గా అంటే
మనకు ఎవరైతే ఇంపార్టెంట్ కస్టమర్స్ ఉన్నారో అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి, వీ గెట్ దిస్ కస్టమర్స్ ఫ్రమ్ వేల్ కస్టమర్. సో ఇలాంటి కస్టమర్స్ అందరూ కూడా మనకు మ్యాక్సిమం మనకు ఎక్కడి నుంచి వస్తారంటే మనకు వేల్ కస్టమర్స్ నుంచే మనకు ఇలాంటి కస్టమర్స్ అందరూ కూడా మనకు వస్తూ ఉంటారు. వేల్ కస్టమర్స్ అంటే ఎవరు? మనకు బిగ్ కస్టమర్స్. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఈ మోడల్ గురించి మనము మరింత డిస్కస్ చేసినట్లయితే చూడండి, మనకు దీస్ స్ట్రాటజికలీ సిగ్నిఫికెంట్ కస్టమర్స్ హూ ఆర్ లాయల్ అండ్ వాల్యూ ఫర్ కంపెనీస్. అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా, ఈ స్ట్రాటజీ పరంగా మనం తీసుకున్నాం కదా కొంతమంది కస్టమర్స్ని, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ కస్టమర్స్ని. సో ఎవరైతే మన కంపెనీతో లాయల్గా ఉంటారో, నమ్మకంగా ఉంటారో అండ్ మన కంపెనీ యొక్క వాల్యూని పెంచుతూ ఉంటారో, సో వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే ట్రెండ్ సెటర్స్ అంటారు. ఏమంటారు? ట్రెండ్ సెటర్స్ అంటారు. ఓకేనా, అంటే వాళ్ళకు సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేదంటే మన కంపెనీతో సో సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఈ పర్సన్ ఏం చేశాడు? కార్ కొన్నాడు, హోండా కార్. సో హోండా కార్ కొని ఏం చేస్తాడు? సో ఇతను మనకు మళ్ళీ మన కంపెనీలో నెక్స్ట్ ఇంకొక హోండా కార్ కొనడానికి ప్లాన్ చేస్తాడు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి చెప్తూ ఉంటాడు ఈ కంపెనీలో సో హోండా కార్ కొనండి షోరూంలో సో అని చెప్పడము. సో వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉండడము అంటే మార్కెట్లో. సో ఇలా వీళ్ళందరినీ కూడా మనం ఏమంటామంటే ట్రెండ్ సెటర్స్ అంటాం. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ట్రెండ్ సెటర్స్ కస్టమర్స్ అని ఎవరిని అంటారని అడుగుతారు. ఓకేనా, సో కాబట్టి ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఇన్ ఎనీ కంపెనీ ఓన్లీ 20% ఆఫ్ కస్టమర్స్ గివ్ 80% బిజినెస్ టు కంపెనీ. ఓకేనా, సో ఈ లైన్ ఏంటంటే చూడండి, మనం ఏ కంపెనీ తీసుకున్నా కూడా మనకు 80% అనే బిజినెస్ అనేది మనకు జస్ట్ 20% ఇస్తారు. 20%తోనే మనకు 80% బిజినెస్ అవుతుంది, అంతే కదా. సో ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటాం? మనము వేల్ కస్టమర్స్ అంటాము. సో మనకు సపోజ్ ఒక వన్ మంత్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకు ఒక్క సేల్ కూడా కావలేదు, జస్ట్ మనకు ఒక 2-3% మనకు లాస్ట్ ఇంకా మంత్ ఎండ్లో ఒక 3-4 డేస్ ఉన్నాయనగా ఒక 3-4 కస్టమర్స్ వచ్చి మనకు ఒక 5-6 ఒక 5-6 కార్లు కొన్నారనుకోండి మన దగ్గర. అప్పుడు ఏమవుతుంది? మనకు కంప్లీట్గా మనకు ఆ మంత్ యొక్క కంప్లీట్ బిజినెస్ కూడా మనకు ఈ 3-4 మెంబర్స్తో మనకు సరిపోతుంది కదా. సో అదనమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? 20% ఆఫ్ కస్టమర్స్, తక్కువ మంది కస్టమర్స్ మాత్రమే మనకు, అంటే కొంతమంది మాత్రమే మనకు కంపెనీకి సంబంధించి 80% బిజినెస్ని ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ నార్మల్గా చిన్న వాటిని కొనడము. సో ఇలాగనమాట. నెక్స్ట్ వన్, దీనిలో చూడండి, దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హై లైఫ్ టైం వాల్యూ కస్టమర్. మళ్ళీ ఎస్ఎస్సి అంటే ఏంటి? మనకి ఇక్కడ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ కస్టమర్స్. 1 minute చూడండి, స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్ ఎస్ఎస్సి అంటే. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ నేను రాసిన ప్రతి చోట ఎస్ఎస్సి అంటే కూడా స్ట్రాటజికల్లీ మనకు సిగ్నిఫికెంట్ కస్టమర్స్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, మళ్ళీ దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే హై లైఫ్ టైం వాల్యూ కస్టమర్స్. దీస్ కస్టమర్స్ సిఎల్వి వాల్యూ, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఈజ్ హై హూ ఆర్ జాయిన్డ్ అండ్ యూజ్డ్ టు విత్ ద కంపెనీ. అంటే ఈ కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ అంటే మనకు హై లైఫ్ టైం వాల్యూ అంటే మనతో పాటు చాలా ఎక్కువ రోజులు మనతో ట్రావెల్ చేసి, లేదంటే మనం ఎప్పటికప్పుడు మనము కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేసిన ప్రతిసారి వాళ్ళు మన దగ్గర వాటిని కొనుక్కొని, సో వాటిని వాడుతూ వాళ్ళను ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళ గురించి పర్చేస్ చేయండి అని రిఫర్ చేస్తూ, సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏమంటామంటే హై లైఫ్ టైం వాల్యూ కస్టమర్స్ అంటాం. ఓకేనా, ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి ఏంటంటే చూడండి, బెంచ్ మార్క్ ఎస్ఎస్సి. బెంచ్ మార్క్ ఎస్ఎస్సి అంటే బెంచ్ మార్క్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్స్. ఈ కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, ఇఫ్ ఏ కస్టమర్స్ ఈజ్ ప్రొవైడింగ్ వాల్యూ టు ద కంపెనీ అండ్ హ్యావింగ్ హై ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ. అంటే ఏదైనా ఒక కస్టమర్ మనకు వాల్యూ ఎక్కువగా ఇచ్చి అండ్ అతనికి మనకు సొసైటీలో కూడా అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు వాళ్ళందరినీ కూడా బెంచ్ మార్క్ ఎస్ఎస్సి అంటారు. ఇఫ్ దిస్ కస్టమర్ ఈజ్ హ్యాపీ విత్ ద కంపెనీ దెన్ విల్ డూ, అంటే ఈ పర్సన్ ఒకవేళ కంపెనీతో హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, అతను ఏమవుతుంది? ఆటోమేటిక్గా బయటికి వెళ్ళి ఇంకో 10 మెంబర్స్కి చెప్తాడు. ఏమవుతుంది? అది వర్డ్ ఆఫ్ మౌత్ అవుతుంది, వర్డ్ ఆఫ్ మౌత్. సో అప్పుడు మనకి ఏమవుతుంది? కంపెనీకి చాలా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో వీళ్ళందరినీ కూడా ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందో సొసైటీలో, మనకు కంపెనీకి వాల్యూ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా బెంచ్ మార్క్ ఎస్ఎస్సి అంటారు. ఓకేనా, బెంచ్ మార్క్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్స్.
దీనిలో థర్డ్ టైప్ వచ్చేసి మనకు ఏంటంటే చూడండి, ఇన్స్పిరేషనల్ ఎస్ఎస్సి. ఇన్స్పిరేషనల్ స్టాఫ్ సెలెక్షన్ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కాదు ఫ్రెండ్స్. సో మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి నాలాగా. సో ఇన్స్పిరేషనల్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్స్ అంటే ఈ కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, ఇఫ్ ఏ కస్టమర్ ఈజ్ లాయల్ టు ది కంపెనీ ఫ్రమ్ లాంగ్ టైం, అంటే ఏదైనా ఒక కస్టమర్ కంపెనీతో చాలా నమ్మకంగా ఉన్నాడు అనుకోండి చాలా రోజుల వరకు, ఆఫ్టర్ సమ్ డేస్ దే విల్ బీ ఏ డిక్రీజ్ ఇన్ ద పర్చేస్ ఫ్రమ్ కస్టమర్ సైడ్. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఇంకా పర్చేస్ అనేది తగ్గిపోతుంది ఆ కస్టమర్ సైడ్ నుంచి. ఓకేనా? సో అలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏం చేస్తారు, సో మనకు ఇన్ని రోజుల నుంచి మనతో ట్రావెల్ చేస్తున్నాడు, సో మనతో చాలా నమ్మకంగా ఉన్నాడు కస్టమర్, సో అతన్ని మనము మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాము. అంటే మనం అంటే ఎవరు, కంపెనీ వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ ఆర్డర్ టు విత్ హోల్డ్ ద కస్టమర్, సో కస్టమర్ మనతో అంటే వేరే కంపెనీ సైడ్ వెళ్ళకుండా మనతోనే ఇంకా ఉండడానికి, ఇంకా జర్నీ చేయడానికి ఏం చేస్తాము, అతనికి కొత్త కొత్త ఆఫర్స్ అనేది ఇవ్వడము, లేకపోతే అతన్ని ఇన్స్పైర్ చేయడము ఆఫర్స్తో. సో ఇలాంటివన్నీ కూడా చేస్తాం కదా. సో ఇలాంటి కస్టమర్స్ని ఏమంటాం, ఇన్స్పిరేషనల్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్స్ అంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ టైప్ వచ్చేసి ఏంటంటే చూడండి, ఫోర్త్ టైప్ వచ్చేసి కాస్ట్ మేనేజ్మెంట్ ఎస్ఎస్సి. కాస్ట్ మేనేజ్మెంట్ ఎస్ఎస్సి అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ కస్టమర్ ఆర్ కన్జ్యూమర్. దే ప్రొవైడ్ మోర్ వాల్యూ టు కంపెనీ, హై ప్రాఫిటబిలిటీ. అంటే వీళ్ళు జస్ట్ కంపెనీలో అంటే జస్ట్ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ కస్టమర్స్ అనమాట. సో కాకపోతే వీళ్ళు కంపెనీకి వాల్యూ మాత్రం చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో వీళ్ళని ఏమంటాం మనం, హై ప్రాఫిటబుల్ అంటాము. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏమంటామంటే అల్టిమేట్గా కాస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ కస్టమర్స్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్ మనము ఇక్కడి వరకు అయితే ఈ క్లాస్లో చూసాం కదా. సో మనము మిగతాది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా చూస్తూ జాగ్రత్తగా డైలీ రివిజన్ చేస్తూ ఉండండి. సో అర్థం అవ్వకపోతే వీడియోని మళ్ళీ చూడండి, కాకపోతే సబ్జెక్ట్ని మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీరు కస్టమర్ రిలేషన్షిప్ చదివేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అట్ ద సేమ్ టైం మనకు కంపెనీ సైడ్ నుంచి కూడా అంటే ఇద్దరు సైడ్ నుంచి కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా? మనకు ఈ యాక్రోనిమ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మీరు ఫీల్ అవుతూ ఉండాలి. ఈ కాస్ట్ అంటే ఇన్స్పిరేషనల్ కస్టమర్స్ అంటే మనకు ఇన్స్పైర్ చేస్తున్నాం మనమని. సో ఇలా మీరు ఆ సబ్జెక్ట్ని ఫీల్ అవుతూ చదువుతూ ఉండండి. ఓకేనా? సో కాబట్టి అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? మనకు ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.